చెప్పండి మేడం, మీరు ఎక్కడ నుండి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటిది, మీ ప్రభుత్వ దృష్టికి అసలు ఏం తీసుకెళ్ళాలి? నా పేరు కళ్యాణి, నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. నేను ఐసిడిఎస్ నల్గొండలో పనిచేస్తున్నాను. మేము గత 10-15 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈసారి మమ్మల్ని గుర్తించి మా సమస్యను గుర్తించి మాకు మంచి చేస్తుందని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది. ఎంతో మంత్రులను కలిసాము, ఎంతో ఎమ్మెల్యేలను కలిసాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ చూస్తాం చేస్తాం అయిపోతుంది అన్నారు. మా నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పలుమార్లు కలిసాము. ఓట్లకు ముందు మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. 3 నెలలు వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల నుంచి 6 నెలల్లోగా మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. కానీ ఆ మాట ఇప్పుడు తప్పడం జరిగింది. ఎందుకు తప్పారు ఏంటి అనేది గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కదా, మరి ఆ ప్రశ్న ఇప్పుడు మీకు ఏమైందని మేము సవాల్ వేస్తున్నాము. మరి ఆ ప్రశ్నలు ఏమయ్యాయి? ఒక్క సంతకంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అదే ఒక సంతకం మీరెందుకు పెట్టలేకపోతున్నారు? ఆ ఒక సంతకం పెట్టడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు అని చెప్పేసి ఒక ఉద్యోగిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతో మంత్రులు మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే సభాముఖంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేస్తాం, మా ప్రభుత్వం రాగానే మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి ఎంతో మాట ఇచ్చారు. మరి మీరు ఆ మాట ప్రకారం ఎందుకు ఉండట్లేరు మాకు అర్థం కావడం లేదు. ఎన్నో గత సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు వచ్చే 10,000 జీతం నుంచి 15,000 జీతంతో ఏం నిలదీస్తాం మేము? మా పిల్లల్ని భర్తని వదిలేసి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్లి కిరాయిలు పెట్టుకొని వెళ్లి 10-15 వేల జీతానికి మేము ఉద్యోగం చేస్తున్నామంటే మా ఇంట్లో పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మేము మా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల మీ ప్రభుత్వం మీద ఎలాంటి బడన్ అనేది పడట్లేదు. ఆ ఏజెన్సీ వ్యవస్థకు ఇచ్చే అమౌంట్ ని జీతాన్ని మాకు ఇవ్వమని మేము కోరుతున్నాము. మేము కష్టపడుతున్నామా? ఏజెన్సీ వ్యవస్థ కష్టపడుతుందా? మీకు మేము పనిచేస్తున్నామా? ఏజెన్సీ వ్యవస్థ పనిచేస్తుందా మీకు? మీరు మధ్యలో ఏజెన్సీ వ్యవస్థను ఏ విధంగా పెడుతున్నారు, ఏ విధంగా నడుపుతున్నారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏజెన్సీ వ్యవస్థ వాళ్ళు అంతా గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేశారని చెప్పారు. మరి ఇప్పుడు అదే ఏజెన్సీ వ్యవస్థ మీ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తుందా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీకు కనుక ఏజెన్సీ వ్యవస్థ నుంచి ఎలాంటి లాభం లేకుంటే వెంటనే మీరు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు కనుక ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయలేదు అంటే ఖచ్చితంగా మీకు ఏజెన్సీ వ్యవస్థ నుంచి ఎంతో కొంత లాభం చేకూరుతుందని మేము అనుకుంటున్నాము. ఏజెన్సీ వ్యవస్థ అసలు ఎందుకుంది? ఏమిటికుంది? మధ్యలో ఏమిటికి అది? దానివల్ల మీకేంటి లాభం? మాకేంటి లాభం? మీకు లాభం లేదు, మాకు లాభం లేదు. మరి అంత మాత్రానికి ఏజెన్సీ వ్యవస్థను ఎందుకు ఉంచుతున్నారు? వెంటనే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని సభాపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు వాళ్ళకి అందరికీ కార్పొరేషన్ అందరూ వచ్చింది. ఇక్కడ తెలంగాణ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మీకు కార్పొరేషన్ రాలేదు, కనీసం మీకు ఏజెన్సీ కూడా తీయలేదు. దాన్ని మీరు ఎలా చేస్తున్నారు? అవును, కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఆంధ్రాలో ఉన్నప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. పక్క రాష్ట్రపు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థ చేసినప్పుడు కొత్త రాష్ట్రం ఆ రాష్ట్రమే చేయగలేదు. పాత రాష్ట్రం మన దగ్గర ఎన్నో ఉన్నాయి, ఎన్నో విధాలుగా మనకు ఇన్కమ్ వస్తుంది. మరి మీరెందుకు వ్యవస్థను రద్దు చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళకు న్యాయం మనకు న్యాయమా? ఎంతో కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తెచ్చుకున్నంత మాత్రాన మనకు గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పాలించి అంతా దోచుకుపోయారు అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు అయిపోయింది, కాలం గడిచిపోయింది, దోచుకుతున్నారు, అయిపోయింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుండి మీరు రాష్ట్రానికి ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? అసలు మీకు ఒక కమిట్మెంట్ అనేది లేకుండా పోతుంది. మాకు ఇచ్చిన కమిట్మెంట్ ని మీరు నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ మీ బాధలని ఇప్పుడు పట్టించుకోకుండా మీ తర్వాత కార్యాచరణ ఎలా ఉండవు? ఇప్పటి వరకు మేము చాలా శాంతియుతంగా ఈ ధర్నాన్ని చేసుకుంటూ వచ్చాము. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలను కలిసాము, మంత్రులను కలిసాము, చాలా మంది ప్రతి ఒక్కరికి మా డిమాండ్లను విన్నవించాము. ప్రతి ఒక్కరికి మా మెమంటాన్ని ప్రజెంట్ చేశాము. మేము ఇప్పటి వరకు అయితే శాంతియుతంగానే చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుతుంది అని చెప్పేసి. కానీ ఈ ధర్నా తోటి మీలో గనక ప్రభుత్వంలో గనక చలనం రాకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ నిరాహార దీక్షలు ఖచ్చితంగా జరుగుతాయి. ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లేకుండా పని చేయదు. డిపార్ట్మెంట్ లో ఒక ఫైల్ కదులుతుందా అంటే దాంట్లో 100%
మీరు ఇంతవరకు ఏదైనా ఎంపీ గారు కానీ మంత్రి గారు గారిని ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ ఇంతవరకు కలిసి మీ బాధలతో చెప్పారా ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు చెప్పామంటే ఎందుకు చెప్పలేదు. మేము నల్గొండ జిల్లా మా మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వాళ్ళు కలిసాము. ఎన్నోసార్లు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా సార్ తోటే చేయించాం. ఎన్నోసార్లు కలిసాము. ఓట్లు పడక ముందుకేమో మీకు చేస్తాం చూస్తాం, 3 నెలలు ప్రభుత్వం రాగానే 3 నెలల్లో 6 నెలల్లో మీరు పర్మనెంట్ అయిపోతారు, మీది అయిపోయింది, మీ ఫైల్ ముందలు ఉంది, మీ ఫైల్ మీ గురించి సీఎం గారికి చెప్పాము అని అంటున్నారు. ఇప్పుడు మేము వెళ్తే మొహం చాటేస్తున్నారు. ఎందుకు చాటేస్తున్నారు? మీరు గెలిచిందే మా ఓట్ల వల్ల. అసలు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే రైతుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఓన్లీ నిరుద్యోగుల వల్ల, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వల్ల మాత్రమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే మీరు ఇప్పుడు టీఏడీఏలు ఇస్తామని చెప్పేసి పర్మనెంట్ ఉద్యోగులకు ఇస్తున్నారు. మరి టీఏడీఏలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మేము ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా మేము ఏజెన్సీని రద్దు చేసి మీ మీద ఏ భారం పడకుండా మా జీతం మాకు ఇవ్వమంటేనే ఇవ్వలేకపోతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? అంటే వాళ్ళకు న్యాయం, మీకు మాకు న్యాయమా? వాళ్ళు ఏమైనా మాకన్నా ఎక్కువ పని చేస్తున్నారా? వాళ్ళతో పాటు సమానంగా వర్క్ చేస్తున్నాం. మేము ఎంతో మంది మంత్రులు కలిసాము. ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మీకు చేస్తాం, సరైన న్యాయం చేస్తాం, ఎప్పుడు చేస్తారు? వచ్చే ప్రభుత్వం 8 నెలలు అవుతుంది. ఇంకా 8 నెలల నుంచి ఓపిక పడుతూనే ఉంటాం. ఇంకా ఎప్పుడు చేస్తారు? నేను ఈ వారం 10 రోజుల నుంచి దాదాపు ఒక 3 మంది మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోయారు. వారి పట్ల ఏ ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి గాని వారి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మీకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులంటే అంత చిలకరగా ఎందుకు ఉంది? అందుకని మేము ప్రతి మంత్రిని ఎమ్మెల్యేని కలిసాము. ఇది కనుక మీరు ఇప్పుడు సలించకపోతే మాత్రం ముందు ఖచ్చితంగా మా నుంచి మీకు నిరసనలు సేకరణ ఖచ్చితంగా తగ్గుతాయి. ధర్నాలు చేస్తాము, ర్యాలీలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మేము అరిగో సాగడుకున్నామయ్యా. ఎంతమంది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాల పైన చేస్తున్న చేతులెట్టండి. 16 మంది 16, 20. మా పెళ్లి గాక ముందు చెల్లి